ఫిబ్రవరి 12th రోజు అంటే నిన్న జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ 212 సీట్ల మెజారిటీతో గెలిచింది. తారిక్ రెహమాన్ బంగ్లా ప్రధాని అయ్యాడు. ఇతను ఖలీదా జియా కొడుకు. ఇక్కడితో ముదురు నాయకులు యూనిస్ శకం ముగిసినట్లే. బంగ్లాదేశ్ కు పట్టిన పీడ వదిలినట్లే. అక్కడి హిందువుల ప్రాణాలు సేఫ్ అయినట్లే. బంగ్లాదేశ్ లో టోటల్ గా 299 సీట్స్ ఉన్నాయి. గెలుపుకు 150 సీట్స్ కావాలి. BNP కు 212 సీట్స్ వచ్చాయి. వన్ సైడ్ విక్టరీ. ఆపోజిట్ లో జమాతే ఇస్లామీ పార్టీ ఉంది. ఈ పార్టీ కట్టర్ రైట్ వింగ్ సున్నీ ఇస్లామిక్ పార్టీ. దీనికి ఎంత మంది సపోర్ట్ చేసేవారు అంటే, ఫస్ట్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI, సెకండ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, థర్డ్ అమెరికన్ డీప్ స్టేట్, ఫోర్త్ గోప్యంగా నోబెల్ శాంతి గ్రహీత హిలరీ క్లింటన్ బినామీ సోకాల్ తాత్కాలిక ముదురు నాయకులు మొహమ్మద్ యూనిస్ కూడా సపోర్ట్ చేసే పార్టీ జమాతే ఇస్లామీ ఎన్నికల మైదానంలో దుమ్ము నాకే పరిస్థితి. చిత్తుగా ఓడించారు. యాక్చువల్లీ యాక్స్ పర్ ఎగ్జిట్ పోల్స్ అండ్ సర్వేస్ జమాతే ఇస్లామీకి 140 సీట్స్ రావాలి. 10 సీట్స్ స్టూడెంట్స్ కు వస్తాయి అనుకున్నారు. బట్ మొత్తం తారుమారైంది. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఢాకా 16 చాలా పెద్ద కాన్స్టిట్యున్సీలో తారిక్ రెహమాన్ గెలిచాడు. జమాతే ఇస్లామీ 4000 ఓట్ల డిఫరెన్స్ తో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఒక సైడ్ ఇండియా సపోర్ట్ చేసే ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్ నిలబడ్డాడు. యాక్చువల్లీ తారిక్ రెహమాన్ 10 ఏళ్ల నుండి అజ్ఞాతంలో ఉన్నాడు. డిసెంబర్ 25th లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చాడు. ఇంకొక పక్క నహీద్ ఇస్లాం, ఇతనెవరు? ఆగస్టు 2024 స్టూడెంట్ ప్రొటెస్ట్ ను లీడ్ చేసిన వ్యక్తి. 2025 లో నేషనల్ సిటిజన్ పార్టీ అనే స్టూడెంట్ పార్టీను స్థాపించాడు. ఇతని పార్టీ పేరు నేషనల్ సిటిజన్ పార్టీ. నహీద్ ఇస్లాం NCP పార్టీ అండ్ జమాతే ఇస్లామీ వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుని మైదానంలో దిగారు. 299 సీట్స్ లో 212 సీట్స్ BNPకి వస్తే జమాతేకు 60 సీట్స్, నహీద్ ఇస్లాం కు కేవలం 7 సీట్స్ మాత్రమే వచ్చాయి. చాలా అంటే చాలా ఘోరంగా స్టూడెంట్స్ ఓడిపోయారు. బంగ్లాదేశ్ ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ ISI అండ్ ఇండియన్ రా మధ్య కనిపించని యుద్ధమే జరిగింది. డిసెంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 ఈ 2 నెలల్లో బంగ్లాదేశ్ లో స్పై యుద్ధం జరిగింది. ఒకానొక టైంలో CIA, ISI, రా ఏజెంట్స్ కు ఢాకా అడ్డాగా మారిపోయింది. ఎలాగైనా జమాతే ఇస్లామీ రైట్ వింగ్ పార్టీను, స్టూడెంట్ పార్టీను ఎన్నికల్లో గెలిపించి ఆ తర్వాత బంగ్లాదేశ్ ను తీరిగ్గా పాలిద్దాం అనుకుంది పాకిస్తాన్. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా కాశ్మీర్ లాంటి ఉగ్రవాదం చేసి చొరబాటు ప్రయత్నాలు చేద్దామనుకున్నారు. మొహమ్మద్ యూనిస్ అయితే ఓపెన్ గా స్టూడెంట్ పార్టీకు సపోర్ట్ చేశాడు. జమాతే ఇస్లామీకు మీరు నమ్మరు, USA కూడా సపోర్ట్ చేసింది. కావాలంటే ఈ ఆర్టికల్ చూడండి. BNP పార్టీకు ఇండియన్ రా ఎందుకు బ్యాక్ చేసింది? సడన్ గా మోడీ గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారు? మోడీ గారు ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్ కు రాసిన లేఖలో ఏముంది? ఇండియాపై, రా పై, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపై నిందలు వేసి జమాతే ఇస్లామీ ఎలా గెలవాలి అనుకుంది అనే విషయాలను చెప్తా. వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. BNP గెలుపు తర్వాత జమాతే ఇస్లామీ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మాకు ఈ ఎన్నికల రిజల్ట్స్ పై అనుమానాలున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. లాస్ట్ మూమెంట్ లో 12 మంది పోలింగ్ ఏజెంట్స్ ను తీసివేశారు. తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని జమాతే ఈసీకు లేఖ రాసింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికే యూనిస్ ను పెట్టుకున్నారు కదా. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతూ ఉంటే యూనిస్ ఏం తాగి పడుకున్నాడు? మొహమ్మద్ యూనిస్ ను రిగ్గింగ్ జరగకుండా న్యాయంగా, నీతిగా ఎన్నికలను నిర్వహించు అని చెప్పే తాత్కాలిక నాయకుల్లా కూర్చోబెట్టారు కదా. యూనిస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ లో జమాతే ఇస్లామీ ఎలా రిగ్గింగ్ చేస్తోందో చూడండి. ఎలా దొంగ ఓట్లు వేస్తున్నారో చూడండి. ఈ పని చేయించడానికి ఈ పెద్ద మనిషిని ఇంటరిమ్ లీడర్ గా నియమించారు. జమాతే ప్లాన్ ఏంటి అంటే, సేమ్ ఓట్ చోరీ జరిగింది, రిగ్గింగ్ జరిగింది అని ఆరోపించి తారిక్ రెహమాన్ పై మళ్లీ ప్రొటెస్ట్ చేయాలి అని ప్లాన్. ఈ రోజు BNP పార్టీ విక్టరీ తర్వాత మోడీ గారు రంగంలో దిగి BNP గెలుపుని మేము అభినందిస్తున్నాము, మాకు ఎటువంటి ఇష్యూస్ లేవు, వచ్చే తారిక్ రెహమాన్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తాము, ఇంక్లూజివ్ బంగ్లాదేశ్, ప్రోగ్రెసివ్ బంగ్లాదేశ్ అని చెప్పి ట్వీట్ పెట్టారు మోడీ గారు. ఆ తర్వాత కొద్ది గంటల క్రితమే డైరెక్ట్ గా తారిక్ రెహమాన్ కు కాల్ చేసి ఫోన్ లో మాట్లాడాడు. యాక్చువల్లీ ఎన్నికల ముందు జమాతేకు 130 సీట్స్, BNPకు 130 సీట్స్, 30 సీట్స్ ఆగస్టు 2025 ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ కు రావాలి అనుకున్నారు. జమాతే అండ్ BNP మధ్య హంగ్ ఏర్పడితే నహీద్ ఇస్లాం కింగ్ మేకర్ అవుతాడు అని కూడా చెప్పారు. బంగ్లాదేశ్ లో 4 కోట్ల మంది యువత ఉన్నారు. వన్ సైడ్ యువత స్టూడెంట్స్ కే ఓటు వేస్తారు అని చెప్పారు. మొహమ్మద్ యూనిస్ కూడా ఆగస్టు 2024 లో స్టూడెంట్స్ ఏదో పెద్దగా చేశారు అని చెప్పి టర్కీ, సౌదీ, కెనడా ఎవడొస్తే వాళ్లకు గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ని ఇస్తాడు, స్టూడెంట్ ప్రొటెస్ట్ చేసిన బుక్ ను బహుమానంగా ఇస్తాడు. చాలా పెద్ద రేంజ్ కు తీసుకెళ్లాడు. బట్ ఫైనల్లీ ఎన్నికల మైదానంలో స్టూడెంట్స్ డమ్మీలైపోయారు. షేక్ హసీనాను గెంటేసి ఎన్ని ఫీట్లు చేసినా స్టూడెంట్స్ ఓడిపోయారు. నేను ముందు నుండి చెబుతూనే ఉన్నా, ఈ సోకాల్ జెన్జీ ప్రొటెస్ట్ ఆర్గానిక్ ప్రొటెస్టే కాదు, డబ్బులు తీసుకుని $few million తో జెన్జీలను కావాలనే లేపారు. అక్కడంత సీన్ లేదు. ఒకవేళ వాళ్ళ ప్రొటెస్ట్ అనేది ఆర్గానిక్ అయి ఉంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా గెలిచేవారు. 30 సీట్స్ లో కనీసం 25 సీట్స్ అయినా వచ్చి ఉండేవి.
ఇక్కడ జమాతే ఇస్లామీ అండ్ నహీద్ ఇస్లాం స్టూడెంట్ పార్టీ ఎన్నికల ప్రచారం మొత్తం యాంటీ ఇండియా, యాంటీ హిందూ, యాంటీ అవామీ, యాంటీ షేక్ హసీనా. వేరే ఎజెండానే పెట్టుకోలేదు. ఎజెండా ఏమీ లేదు. ఇండియా రాను బూచిగా చూపించారు. హై లెవెల్లో డ్రామా స్టార్ట్ అయింది ఎప్పుడో తెలుసా? December 11, 2025. ఆ రోజు ముదురు నాయకులు యూనిస్ పై ఒత్తిడి పెరిగింది. ఎప్పుడు ఎన్నికల డేట్ ను అనౌన్స్ చేస్తావు? August 2024 నుండి మా తలపైన కూర్చున్నావు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తావు స్వామి అని అందరూ BNP పార్టీ, నహీద్ ఇస్లాం అందరూ ఒత్తిడి పెట్టేసరికి మొహమ్మద్ యూనిస్ February 12, 2026 ఎన్నికలను నిర్వహిస్తా అని ప్రకటించారు. December 12 రోజు మధ్యాహ్నం ఇంక్లాబ్ మంచా పార్టీ లీడర్ ఉస్మాన్ హాదీ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ను తన ఫేస్బుక్ అకౌంట్ లో రిలీజ్ చేశాడు. ఈ మ్యాప్ లో ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను బెంగాల్, ఒడిశా మొత్తాన్ని బంగ్లాదేశ్ భూభాగాలుగా కలిపేశాడు. బంగ్లా మ్యాప్ ను అఖండ బంగ్లా మ్యాప్ చేసి రిలీజ్ చేశాడు అన్నమాట. మధ్యాహ్నం ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. కొద్ది గంటల తర్వాత ఢాకా పల్తాన్ ఏరియాలో ఉస్మాన్ హాదీపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తలలో బుల్లెట్స్ ను దించారు. హాదీను హాస్పిటల్ కు ఎత్తుకెళ్లారు. హాదీపై దాడి చేసిన వారు బోర్డర్ దాటి ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు అని యూనిస్ ఆరోపించాడు. December 13 రోజు యూనిస్ హుటాహుటిన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి యూనిస్ ఏమన్నాడు? ఇండియాపై బ్లేమ్ గేమ్ ను మొదలు పెట్టాడు. ఉస్మాన్ హాదీని చంపింది రా ఏజెన్సీ. దీని వెనుక షేక్ హసీనా ఉంది. షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇస్తోంది. గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ రిలీజ్ చేసినందుకే ఇదంతా చేశారు. హాదీను చంపిన నేరస్తులను ఎక్స్ట్రాడిట్ చేయాలని చెప్పి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇండియాను బ్లేమ్ చేసి ఆరోపించాడు. మనమంట ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిపిన వారికి ఆశ్రయం ఇచ్చామంట. షేక్ హసీనాను కూడా ఎక్స్ట్రాడిట్ చేయాలి అని డిమాండ్ చేశాడు. యాక్చువల్లీ పాకిస్తాన్ ISI టూల్ కిట్ ను యూనిస్ ఫాలో అయ్యాడు. యూనిస్ కు అండగా మాజీ ఉగ్రవాద సంస్థలు జమాతే ఇస్లామీ, సుల్తానటే బాంగ్లా, ఇంక్లాబ్ మంచా ఇవన్నీ షరియా చట్టాలను స్థాపించే పార్టీలన్నీ యూనిస్ కే సపోర్ట్. వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి తయారు చేసిన టూల్ కిట్ ఏంటి అంటే ఇండియన్ రా బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించకుండా చేయాలని కుట్ర చేస్తుందంట అని చెప్పి యాంటీ ఇండియా లీడర్ అయిన ఉస్మాన్ హాదీపై మనమే కాల్పులు జరిపాము అని చెప్పి ఇండియా ఎలాగైనా షేక్ హసీనాను మళ్ళీ PM చేయాలి అనుకుంటుందంట. అందుకే హసీనాకు ఆశ్రయం ఇచ్చామంట. హసీనా ఒక లేడీ రా ఏజెంట్ అంట. ఇండియా రేపు దినాన బంగ్లాదేశ్ లో ఉన్న అపోజిషన్ నాయకులందరినీ ఇలాగే చంపేస్తుందంట. ఇటువంటి గలీజ్ రాజకీయాలకు నాంది పలికాడు యూనిస్. వెంటనే ఇండియన్ మినిస్ట్రీ రంగంలో దిగి, ఏం మాట్లాడుతున్నావు యూనిస్? మీ దేశంలో హత్యాయత్నం జరిగితే మాకేంటి సంబంధం? బంగ్లాదేశ్ బోర్డర్ దాటి ఇండియాకు వస్తే మేమేం చేయాలి? రా ఏజెంట్ అయిపోతాడా అతను? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అన్నట్లు మనం అడిగాం. అయినా యూనిస్ అండ్ జమాతే ఇస్లామీ ఇండియాను వదలకుండా టార్గెట్ చేశారు. ఢాకా హాస్పిటల్లో ఉన్న ఉస్మాన్ హాదీ పరిస్థితి క్షీణించింది. ఢాకాలో ట్రీట్మెంట్ చేయలేము అని చెప్పి సింగపూర్ కి ఎత్తుకెళ్లారు. యాక్చువల్లీ December 16 రోజే ఉస్మాన్ హాదీ డిక్లేర్డ్ డెడ్. బట్ యూనిస్ కావాలని హాదీ మరణాన్ని December 18 Thursday వరకు పోస్ట్ పోన్ చేశాడు. ఎందుకంటే December 19 ఫ్రైడే అందరూ నమాజ్ చేయడానికి వస్తారు, పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయొచ్చు అని చెప్పి స్ట్రాటజిక్ గా December 18 రాత్రి ఉస్మాన్ హాదీ చనిపోయాడు అనే డిక్లరేషన్ ఇచ్చాడు. యూనిస్ స్ట్రాటజీ ఫ్రైడే రోజే పెద్ద పెద్ద న్యూస్ ను అనౌన్స్ చేసే స్ట్రాటజీ యూనిస్ది. December 18 రాత్రి ఏం జరిగింది అంటే ఉస్మాన్ హాదీ మరణం తర్వాత జమాతే ఇస్లామీ గూండాలు దీపు చంద్రదాస్ అనే ఒక అమాయకుణ్ణి, ఒక హిందూని, ఎప్పుడో దేవుళ్ళందరూ ఒక్కటే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. దీపు చంద్రదాస్ ఎవరిని కించపరచలేదు. జస్ట్ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే సామాన్య కార్మికుడు. అతన్ని చెట్టుకు వేలాడదీసి బ్లాస్ఫమీ చేశాడు అని చెప్పి రోడ్లో ఈడ్చుకెళ్తూ అత్యంత ఘోరంగా కాల్చి చంపేశారు. December 19 నుండి December 23 పాకిస్తాన్ ISI, జమాతే ఇస్లామీ, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉస్మాన్ హాదీను ఇండియానే చంపేసింది అనే నేరేటివ్ను అక్కడి ప్రజల్లో స్ప్రెడ్ చేశారు. December 23 వరకు ఉస్మాన్ హాదీ సింపతి మొత్తం జమాతే ఇస్లామీ పార్టీకి వచ్చింది. ఈ సింపతితో వన్ సైడ్ జమాతే గెలుస్తుంది అనుకున్నారు. షేక్ హసీనా అండ్ ఇండియాకు కౌంటర్ ఇవ్వాలంటే జమాతే ఇస్లామీకు ఓట్స్ వేసి గెలిపించండి అన్నట్లు జమాతే ఇస్లామీస్ అండ్ సేవియర్ అన్నట్లు నేరేటివ్ ను, ప్రోపగెండాను స్ప్రెడ్ చేశారు. బంగ్లాదేశ్ లో షరియా చట్టాలను తెద్దామని చెప్పి నేరేటివ్ స్ప్రెడ్ అయింది. ఇక్కడ జమాతే ఇస్లామీ యొక్క షరియా రాజకీయాలు, స్ట్రిక్ట్ రాజకీయాలు కొంతమంది స్టూడెంట్స్ కు నచ్చలేదు. స్టూడెంట్స్ లో కొంతమంది సెక్యులర్స్ కూడా ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు, డెవలప్మెంట్ ప్రోగ్రెస్ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. జమాతే ఇస్లామీ అండ్ NCP పొత్తులో చాలా తక్కువ సీట్స్ NCP స్టూడెంట్స్ కి ఇచ్చారు. స్టూడెంట్స్ యొక్క బాధ ఏంటి అంటే, మేమే ప్రొటెస్ట్ చేశాము, షేక్ హసీనాను మేమే గెంటేశాము, అవుట్ ఆఫ్ ద నో వే జమాతే ఇస్లామీ ఎక్కడి నుండి వచ్చింది, మనమెందుకు వీళ్ళతో పొత్తు చేసుకోవాలి, మనమెందుకు తక్కువ సీట్స్ తీసుకోవాలి అని చెప్పి నహీద్ ఇస్లాంను చాలా మంది వ్యతిరేకించారు. కట్ చేస్తే December 23 మధ్యాహ్నం రోజు ఏం జరిగిందంటే గేమ్ మొత్తం చేంజ్ అయింది. షహీదీ షపత్ అనే ఒక ర్యాలీలో ఉస్మాన్ హాదీ సొంత తమ్ముడు షరీఫ్ హాదీ తన అన్నను చంపింది యూనిస్ లెడ్ కోలేషనే, అంటే జమాతే ఇస్లామీ నాయకులే తన అన్నను చంపారు అనే
చాలా పెద్ద బాంబే పిలిచాడు. ఇన్వెస్టిగేషన్ నీతిగా చేయండి, ఇండియా పైన రా పైన బ్లేమ్ వేసి తప్పించుకోవద్దు, కావాలనే యూనిస్ నా అన్నను చంపించాడు, సింపతి కోసమే ఇదంతా చేశాడు అని షరీఫ్ హాదీ బాంబు పేల్చిన తర్వాత గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. యూటర్న్ అనమాట. ఇక్కడ తాత యూనిస్ నక్క స్ట్రాటజీ ఫెయిల్ అయింది. ఇప్పుడు బీఎన్పీ పార్టీను ఇండియా ఎలా బ్యాక్ చేసింది అనేది చెప్తా. టైం లైన్స్ను జాగ్రత్తగా గమనించండి. నవంబర్ 30 రోజు సడన్గా మోడీ గారు ఖలీదా జియా యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అని చెప్పి, ఈవిడ ఆరోగ్యం బాగా ఉండాలి అని చెప్పి మోడీ గారు ట్వీట్ పెట్టారు. అందరూ షాక్. షేక్ హసీనా శత్రువు ఖలీదా జియా. ఈవిడ ఆరోగ్యం కోసం మోడీ గారు ఎందుకు ట్వీట్ పెట్టారు? కట్ చేస్తే డిసెంబర్ 25 తన తల్లిని చూడడానికి తారీక్ రెహమాన్ లండన్ నుండి బంగ్లాదేశ్ కు వెళ్తాడు. డిసెంబర్ 30 ఐసీయూలోనే ఖలీదా జియా చనిపోతుంది. జనవరి 3 సర్ప్రైజింగ్లీ ఎస్ జయశంకర్ గారు ప్రోటోకాల్స్ అన్నింటినీ బ్రేక్ చేసి యూనిస్ ను కలవకుండా డైరెక్ట్ గా తారీక్ రెహమాన్ ను కలిసి మోడీ గారు ఇచ్చిన ఒక లెటర్ ను పర్సనలీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ నుండి అన్ని విషయాల్లో మనం బీఎన్పీ పార్టీకు సపోర్ట్ చేశాం. అన్ని విషయాలు ఇన్ ద సెన్స్ ఆల్ ఫార్మ్స్, ఫండింగ్, ఇంటెలిజెన్స్, అన్ని విధాలుగా అనమాట. ఇక్కడ ఇండియా వేసిన ఎత్తేంటి అంటే బంగ్లాదేశ్లో బీఎన్పీ పార్టీకు సపోర్ట్ చేస్తే ఇండియన్ ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్ అవుతాయి అని ఇండియా భావించింది. కంపారిటివ్లీ జమాతే ఇస్లామీ 1971లో పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన పార్టీ. ఇది కనుక గెలిస్తే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అనేవి మరో కాశ్మీర్ అవుతాయి. జమాతే ఇస్లామీ నహీద్ ఇస్లాం అనేది ఒక నిబ్బా పార్టీ. డీప్ స్టేట్, మొహమ్మద్ యూనిస్ ఎలా చెబితే అలా వినే పార్టీ కాబట్టి వీళ్ళతో పొత్తు అనేది వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. మొహమ్మద్ యూనిస్ డీప్ స్టేట్ ఏజెంట్. ఈయన గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది బిల్ క్లింటన్. ఇతను హిల్లరీ క్లింటన్కు బినామీ. యాక్చువల్లీ ఇతన్ని తాత్కాలిక నాయకుడిగా నియమించింది డీప్ స్టేట్. డీప్ స్టేట్కు బే ఆఫ్ బెంగాల్కు అత్యంత దగ్గరగా ఉన్న సెయింట్ మార్టిన్ దీవులు కావాలి. ఎందుకు కావాలి అంటే స్ట్రైట్ ఆఫ్ మలకా అనేది చైనాకు చికెన్ నెక్ లాంటిది. రేపు చైనా యుఎస్ఏ మధ్య తైవాన్ విషయంలో యుద్ధం జరిగితే మలక్కా స్ట్రైట్ ను బ్లాక్ చేయడానికి వీళ్ళకు సెయింట్ మార్టిన్లో నేవల్ బేస్ కావాలి. అందుకే ఎలాగైనా జమాతే ఇస్లామీని గెలిపించి, స్టూడెంట్స్ను గెలిపించి ఒక పప్పెట్ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో స్థాపించి సెయింట్ మార్టిన్ దీవుల్ని ఎలాగైనా కట్టుకోవాలి అని యుఎస్ఏ ప్లాన్ చేస్తోంది. నెక్స్ట్ పాకిస్తాన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే బంగ్లాదేశ్లో 90% ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 90% ముస్లిమ్స్లో 10% మందినైనా బ్రెయిన్ వాష్ చేస్తే కన్వర్షన్ రేట్ 10% చేసినా కూడా ఇండియాలో నార్త్ ఈస్ట్లో ఉగ్రవాదం అనేది పెరుగుతుంది అన్నమాట. మీది తినాలే మాది తినాలి అన్నట్లు ఉమ్మా బాయి బాయి అనే రాజకీయాలు పాకిస్తాన్ చేయాలి అని చూస్తోంది. బంగ్లాదేశ్ను జమాతే ఇస్లామీ ద్వారా పాలిద్దామని చూసింది. ఇండియా బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ బార్డర్లో మద్రసాలను స్థాపించి ముల్లాల ద్వారా ప్రజల్లో విషాన్ని నింపి నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఉగ్రవాదుల్ని పంపాలి అనేదే ప్లాన్. సిలిగురి కార్డర్ ను బ్రేక్ చేయాలి అనేది ప్లాన్. ఇండియాతో 2 ఫ్రంట్ వార్ చేయాలి, బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 కట్స్ అనేది పాకిస్తాన్ ఇంట్రెస్ట్. చైనా ఇంట్రెస్ట్ వ్యాపారం. చైనా ఎప్పుడు తన యొక్క మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ ను ఎక్స్పాండ్ చేయాలని చూస్తోంది. బంగ్లాదేశ్లో BRI ప్రాజెక్ట్ ను కడుతున్నారు. బంగ్లాదేశ్ అనేది ఇండియాకు గేట్ వే అనమాట. అంటే 7 రాష్ట్రాలకు బంగ్లాదేశ్ అనేది గేట్ వే. మలకబ్ స్టేట్ కు బంగ్లాదేశ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్లో మోంగ్లా, చట్టార్గామ్ పోర్ట్స్ ను దాదాపు $400 మిలియన్ పెట్టి చైనా కడుతోంది. అండ్ స్ట్రింగ్ ఆఫ్ పల్స్లో భాగంగా బంగ్లాదేశ్ ఒక స్ట్రాటజిక్ యాలీ అండ్ బంగ్లాదేశ్కు దాదాపు $12 బిలియన్ చైనా లోన్స్ ఇచ్చింది. సో BRI ప్రాజెక్ట్, నావల్ ఎక్స్పాన్షన్, మలక్కాఫ్ స్ట్రైట్ అండ్ బంగ్లాదేశ్తో వ్యాపారం. ఎలాగైనా బంగ్లాదేశ్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చైనా చూస్తోంది. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ప్రోగ్రెస్, సెక్యులర్ అండ్ నేషనలిజం పార్టీ బీఎన్పీ పార్టీ కాబట్టి తారీక్ రెహమాన్ ను ఎలాగైనా మార్చుకోవచ్చని భావించే ఇండియా బీఎన్పీకు సపోర్ట్ చేసింది. బీఎన్పీకు సపోర్ట్ చేస్తే సెయింట్ మార్టిన్ దీవి యుఎస్ఏకు వెళ్ళదు, బే ఆఫ్ బెంగాల్లో యుఎస్ఏ నిఘా పెరగదు, బంగ్లాదేశ్ లో షరియా చట్టాలు రావు, బంగ్లాదేశ్ లో యాంటీ హిందూ, యాంటీ ఇండియా విషం అనేది ఎవరూ ఎక్కించరు, నార్త్ ఈస్ట్ లో ఉగ్రవాదం అనేది ఎక్స్పాండ్ అవ్వదు. అయితే రంగ్పూర్ డివిజన్ అండ్ లాల్ మునిరాత్ ఎక్కడైతే మొహమ్మద్ యూనిస్ చైనాకు ఒక ఎయిర్ బేస్ను కట్టుకోవాలి అని ప్రతిపాదించాడు, ఆ ఏరియాస్లో చాలా అంటే చాలా తక్కువ మెజారిటీతో జమాతే ఇస్లామీపై బీఎన్పీ పార్టీ నాయకులు గెలిచారు. ఇవి అనేది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ ఎన్నికల్లో ఒకవేళ బీఎన్పీపై యాంటీ ఇన్కంబెన్సీ పెరిగితే అటువంటి ఏరియాస్లో జమాతే ఇస్లామీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మనం చేయాల్సింది జమాతే ఇస్లామీను పూర్తిగా నాశనం చేయాలి. జమాతే ఇస్లామీకు 4 సీట్స్ నుండి 60 సీట్స్ వచ్చాయి. అంటే దే ఆర్ ప్రోగ్రెసింగ్ అనమాట. ఎలాగైనా వీళ్ళను కొట్టి పారేయలేదు అంటే ఇది ఒక వృక్షంగా మారుతుంది. సో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం బీఎన్పీ పార్టీకు సపోర్ట్ చేసే మనం అవామీ పార్టీ నాయకుల్ని కూడా బీఎన్పీ పార్టీకి సపోర్ట్ చేయమని కోరాం. బంగ్లాదేశ్లో కూడా బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ అంటే BMJP పార్టీ ఉంది. ఇది కట్టర్ హిందూ పార్టీ. ఈ పార్టీ కూడా బీఎన్పీ పార్టీకి సపోర్ట్ చేసింది.
ఫైనలీ బీఎన్పీ పార్టీకు బంగ్లాదేశీ హిందువులు, బంగ్లాదేశీ సెక్యులర్స్, బీఎంజేపీ పార్టీ సపోర్టర్స్, స్టూడెంట్స్లో కొంతమంది సెక్యులర్ స్టూడెంట్స్ కూడా బీఎన్పీ పార్టీకే ఓటు వేశారు. ఇక్కడ జమాతే పార్టీ అనేది ఇస్లామిక్ పార్టీ, అంటే ఇస్లామే గొప్పది, బంగ్లాదేశ్ దేశం కంటే ఇస్లాం గొప్పది అనే సిద్ధాంతం ఉన్నది జమాతే ఇస్లామిక్. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఏంటి అంటే ఇది ఒక నేషనల్ పార్టీ, ఇస్లాం కంటే దేశహితమే ముఖ్యమని భావించే పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. సో నేషనలిజం వైపు ఉన్న బంగ్లాదేశీలందరూ బీఎన్పీ పార్టీకే సపోర్ట్ చేశారు. 1971లో స్వాతంత్ర్యం సమయంలో జమాతే ఇస్లామీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది కాబట్టి చరిత్ర తెలిసిన పెద్దవాళ్ళందరూ బీఎన్పీ పార్టీకే సపోర్ట్ చేశారు. అందుకే బీఎన్పీ పార్టీ గెలిచింది. ఇక్కడ నహీద్ ఇస్లాం ఎన్సీపీ పార్టీ ఎందుకు గెలవలేదు అంటే కోర్ స్టూడెంట్స్ లీడర్స్ తక్కువ సీట్స్ ను కేటాయించారని చెప్పి రిజైన్ చేశారు. జమాతే ఏమనుకుంది, బంగ్లాలోని ముస్లిమ్స్ అందరినీ కన్సాలిడేట్ చేస్తే గెలుస్తామనుకున్నారు. బట్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్లో కూడా సూఫీ, సున్నీ, షియా, హనఫీ స్కూల్ ఆఫ్ థాట్ ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు. జమాతే ఇస్లామీ చేసే స్ట్రిక్ట్ షరియా రాజకీయాలు నచ్చక చాలామంది గెట్అవుట్ అన్నారు. ఈ విధంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కొన్ని కోట్లు పెట్టి బంగ్లాదేశ్లో చేసిన క్యాంపెయిన్ భారత్ ఆడిన ఒకే ఒక చెక్మేట్తో ఫెయిల్ అయింది. యాక్చువల్లీ హసీనా, ఖలీదా జియా అజాత శత్రువులు. ఖలీదా జియాను హసీనా జైల్లో వేసింది. ఈవెన్ తారిక్ రెహమాన్ పై కేసెస్ వేసింది షేక్ హసీనానే. తారిక్ రెహమాన్ లండన్కు వెళ్ళడానికి కారణం కూడా షేక్ హసీనానే. డిస్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఇండియా షేక్ హసీనాను ఢిల్లీలో పెట్టుకొని కూడా, ఈవిడకు ఆశ్రయం ఇచ్చి కూడా హసీనా శత్రు పార్టీ అయిన బీఎన్పీ పార్టీకు సపోర్ట్ చేసి ఇండియన్ ఇంట్రెస్ట్ను కాపాడుకుంది. హ్యాపీ న్యూస్ ఏంటి అంటే నార్త్ ఈస్ట్లో ఉగ్రవాదం పెరగదు. లెట్స్ జమాతే గెలిచిన 60 సీట్స్లో మద్రసాలో బ్రెయిన్ వాషింగ్ చేస్తారేమో. బంగ్లాదేశ్ను ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చాలామంది భావిస్తున్నారు. ఫైనలీ యూనిస్ మళ్ళీ లండన్ లేదా యూఎస్ఏకు వెళ్ళిపోతాడు. 5 years తర్వాత వచ్చే ఎలక్షన్స్లో మేబీ షేక్ హసీనా పై సింపతి పెరగవచ్చు. షేక్ హసీనా కూడా మళ్ళీ గెలవచ్చు. షేక్ హసీనా గెలిచినా, బీఎన్పీ గెలిచినా, టు సమ్ ఎక్స్టెంట్ స్టూడెంట్స్ గెలిచినా మనకు ఓకే. జమాతే ఇస్లామీ మాత్రం గెలిచకూడదు. జమాతే ఇస్లామీ గెలిచిందా బంగ్లాదేశ్ మొత్తాన్ని ఇస్లామిక్ చేసి పారేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ చేసినా చేయగలరు. ఇది భారత్కు గెలుపు లాంటిది. జమాతే ఇస్లామీ ఓడిపోయింది, వెరీ హ్యాపీ న్యూస్. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ఏ ముఖం డీప్ స్టేట్ కు చూపిస్తాడో చూద్దాం. ఊరికే మొహమ్మద్ యూనిస్ ని గెంటేస్తే బంగ్లాదేశ్ దేశ హితానికే మంచిది. నా కాంటెంట్ నచ్చితే, నా రీసెర్చ్ నచ్చితే, నా కాంటెంట్ క్వాలిటీ అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.